కూడా ఇక్కడ వేదిక దగ్గరికి రాగలరని మనవి చేస్తున్నాం. మన హిందూ శ్మశాన వాటికకు మైనంపల్లి హనుమంతరావు గారు మరియు రాజ్యతిరునాథతో 1,90,00,000 అభివృద్ధి కార్యక్రమాలకు శాంక్షన్ చేయడం జరిగింది. దానిలోనే బాగా పెద్దలు గౌరవనీయులు మా అన్న గుమ్మడి ఆనంద్ రెడ్డి అన్న, అదేవిధంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ శ్మశాన వాటిక గురించి, గ్రేవ్ యార్డ్ గురించి కృషి చేస్తున్న మా పెద్దన్న అశోక్ అన్న, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు రామచంద్ర రెడ్డి అన్న, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ మా తమ్ముడు జితేంద్రనాథ్ గారు, అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు సురేందర్ రెడ్డి అన్న గారు, కృష్ణ గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, మరి విఘ్నేష్ రెడ్డి గారు, లక్ష్మీకాంత్ రెడ్డి గారు, నరేందర్ రెడ్డి గారు, సంతోష్ రెడ్డి గారు, సర్వేష్ యాదవ్ గారు, వేదికను అలంకరించిన పెద్దలు మా సోదరులు సంపత్ యాదవ్ గారు, మాజీ కౌన్సిలర్ పెద్దన్న సూర్యకిరణ్ గారు, కృష్ణగౌడ్ గారు, అదేవిధంగా శేఖర్ గారు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన అన్ని కాలనీల కుటుంబ సభ్యులకు, పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇదే కాదు, ఎప్పుడు కూడా అండగా ఉంటాం, మాటల్లో కాదు చేతల్లో ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరందరికి ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి పేరు పేరున మరోసారి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. అధ్యక్షులు ఆనంద్ అన్న గారికి, మరి ఇక్కడ విచ్చేసిన మన చీఫ్ గెస్ట్ మైనంపల్లి హనుమంతరావు గారికి, మన టైగర్ మైనంపల్లి హనుమంతరావు గారు, మాజీ ఎమ్మెల్యే మల్కాజ్గిరి, ఇప్పుడు ఇన్ఛార్జ్ మల్కాజ్గిరి దీనికి పార్లమెంట్ ఇన్ఛార్జ్ గారికి, మరి ఇక్కడ విచ్చేసిన రామచంద్ర అన్న గారికి, సురేందర్ అన్న గారికి, అశోక్ అన్న గారికి, మరి కాలనీ సభ్యులందరికీ పేరు పేరున మా నమస్కారాలు. మరి ఏదైతే ఇక్కడ శాంక్షన్ ఇచ్చినారో 1,90,00,000ది, మరి హనుమంతన్న గారు మనము జోనల్ కమిషనర్ గారికి వెళ్ళినాం, కానీ తన డైరెక్ట్ కమిషనర్ గారికి ఫోన్ చేసి ఇది శాంక్షన్ చేయించాడు. మరి ఇది ఒక మోడల్ గ్రేవ్ యార్డ్. ఇందులో మనకు ఎంట్రన్స్ ఒక ఆర్చ్ వస్తుంది, రోడ్స్ వస్తాయి, తర్వాత టాయిలెట్స్, తర్వాత ఇంకా లోపలంతా గ్రీనరీ, ఇలాంటివన్నీ మొత్తం టోటల్ డెవలప్మెంట్ మనకు వాళ్ళు మొత్తం ప్లాన్ ఇస్తారు. మనకు ఆ ప్లాన్ లో మనకి ఏమైనా చేంజెస్ ఉన్నా కానీ డెఫినెట్ గా చేయొచ్చు. మరి ఇదంతా చొరవ మనకు వచ్చిందంటే మైనంపల్లి హనుమంతరావు గారితో. మిమ్మల్ని నేను జోనల్ కమిషనర్ తీసుకెళ్ళాను, కానీ అన్న కమిషనర్ గారికి ఫోన్ చేయించి మనకు 1,90,00,000 శాంక్షన్ చేయించాడు. డెఫినెట్ గా ఈ గ్రేవ్ యార్డ్ ఆల్మోస్ట్ మన ఇండిపెండెన్స్ కన్నా ముందు నుంచి పాత గ్రేవ్ యార్డ్. ఇక్కడ ఎక్కువ మట్టుకు అంతా కంటోన్మెంట్ వాసులు వచ్చేవారు, అప్పుడంతా ఇవన్నీ ఓన్లీ పొలాలే ఉండేవి, ఇక్కడ అసలు లేకుండా. ఇప్పుడు ఇంత ఫాస్ట్ గా డెవలప్ అయిందంటే 10 years లో ఈ కాలనీస్ అన్ని డెవలప్ అయినాయి. మరి దీనికి అంతా కూడా చొరవ తీసుకుంది మైనంపల్లి అన్న గారికి. మీరు అందరు థ్యాంక్స్ చెప్పండి. డివిజన్లోని మధ్యబొల్లారం, మన బటన్గూడ మరియు రిసాలాబాద్, తుర్కపల్లి ఏరియాలో ఉన్న గ్రేవ్ యార్డ్ గురించి మన కార్పొరేటర్ జితేంద్రనాథ్ గారు మరియు మన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చొరవతో ఈరోజు 1,90,00,000 రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలకు శాంక్షన్ చేయడం జరుగుతుంది. దానికి కృతజ్ఞతా భావంగా ఈరోజు మన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారిని, అలానే మన 133 డివిజన్ కార్పొరేటర్ గారిని ఈరోజు ఇక్కడ ఏరియా అయినట్టు కాలనీ సభ్యులు, అందులో మన బటన్గూడ, తుర్కపల్లి, రిసాలాబాద్ వాసులు మరియు ఇక్కడ నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు అందరూ ఇక్కడ విచ్చేసి మన కార్పొరేటర్ గారిని మరియు హనుమంతరావు గారిని ఘనంగా సన్మానించడం జరిగింది. ఎందుకంటే 1,90,00,000 రూపాయలు అంటే, ఎందుకంటే ఇది వాటిక
60-70 సంవత్సరాల నుండి శిథిలావస్థలో ఉన్నది. ఇది శిథిలావస్థలో ఉండి వారికి రిక్వెస్ట్ చేసినాము. ఇంతకుముందు కూడా మన రాజ్ జితేంద్ర గారు ఈ వాటికకు ఎన్నో అభివృద్ధి తోడ్పడి, ఎందుకంటే సీసీ రోడ్లు అయినా కానీ కాంపౌండ్ వాళ్ళు అయినా ఆయంలోనే మనకు ఈ కమిటీ మన శ్మశాన వాటిక అభివృద్ధి చెందింది. వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ఇప్పుడు కూడా, ఎందుకంటే ఇవి కూలిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. ఎందుకంటే స్నానాల గది లేవు, ఇక్కడ బాత్రూమ్స్ లేవు, మళ్ళీ బొక్కల రూమ్లలో కూడా మొత్తం అంతా శిథిలావస్థలో ఉన్నాయి. వాటి అందరినీ మన రాజ్ జితేంద్ర గారి చొరవతో, మైనంపల్లి గారి అన్నగారి చొరవతో ఇంత బడ్జెట్ శాంక్షన్ చేసినందుకు వారికి ఎల్లవేళలా మనం అందరం కృతజ్ఞతలు తెలియజేయాలి మన ఏరియాకి. ఎందుకంటే ఇది మోడర్న్ గ్రేవ్యార్డ్ అంటే ఒక ఆదర్శంగా ఉంటుంది. కావున అందరికీ మన కమిటీ తరఫు నుంచి మరియు మన విలేజ్ మొత్తం తుర్కపల్లి బటన్ కూడా రిసలవేర్ తరఫు నుంచి